40,000 సంవత్సరాల నరసింహస్వామి విగ్రహం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఒకప్పుడు భారతదేశానికి చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి వచ్చేవారు కొన్ని లక్షల విలువైన సంపదని వాళ్ళ యొక్క పడవల్లో వాళ్ళ దేశానికి తీసుకువెళ్లిపోయారు. ఈ విధంగా మీరు ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా సరే ఆ దేశంలో ఇండియాకు సంబంధించిన ఏదో ఒక వస్తువు అక్కడ ఉండే ఉంటుంది. అదే విధంగా జర్మనీలో ఒక విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని అక్కడ చూసిన మన భారతీయులు ఇది భారతదేశంలో ఉండే నరసింహస్వామి విగ్రహంగా చెబుతున్నారు. ఆ విగ్రహం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేటట్లు 32,000 నుండి 40,000 సంవత్సరాల మధ్యలో ఉంటుందట. ఈ విగ్రహం యొక్క తల భాగాన్ని చూసుకుంటే సేమ్ సింహం లాగానే ఉంటుంది. కింద బాడీలోని మిగతా భాగాన్ని చూసుకుంటే నిలబడ్డ మనిషిలాగా ఉంటుంది. ఈ విధంగా ఈ విగ్రహంపై పరిశోధనలు చేసిన వారు వారికి మన భారతదేశ పురాణాలపై కొంత అవగాహన ఉండడం వల్ల ఇది మన దేశంలోని నరసింహస్వామికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. అదే విధంగా నరసింహస్వామి యొక్క అవతారాన్ని చూసుకుంటే 2 చేతులతో పాటు తన వెనుక చాలా చేతులు ఉంటాయి. ఆ చేతులలో రకరకాల ఆయుధాలు కూడా ఉంటాయి. అలాగే ఈ విగ్రహానికి కూడా వెనక వైపు చేతులు మరియు ఆయుధాలు ఉండేవేమో కానీ వెనక భాగం చాలా వరకు ఇరిగిపోయి ఉంది. ఈ విగ్రహాన్ని ఏ కర్రతోనో మరియు రాయితోనో చేయలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపైన ఉండే మమ్మత్ అనే ఒక ఏనుగు జాతికి చెందిన జంతువుల యొక్క దంతాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సౌత్ జర్మనీలో ఈ విగ్రహం దొరికినప్పటికీ ఆ దేశం యొక్క పురాణాల్లో గాని చరిత్రలో గాని ఇలాంటి సింహం రూపంలో ఉండే మనుషులను గాని దేవుళ్లను గాని పూజించినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అంతేకాకుండా ప్రపంచంలో చాలా చోట్ల రకరకాల జంతువులతో కూడిన అవతారాలు ఉన్నాయి, కానీ ఈ విధంగా సింహంతో కూడిన అవతారం మీకు ఏ దేశంలోనూ కనిపించదు. కానీ ఎన్నో సంవత్సరాల క్రితమే మన భారతదేశంలోని ఇతిహాసాలు, పురాణాల గొప్పతనం తెలిసిన వాళ్లే ఆ మమ్మత్ ఏనుగు దంతం పైన ఈ విగ్రహాన్ని తయారు చేసి ఉంటారని కొంతమంది భావిస్తున్నారు. మొత్తం యూరప్ దేశంలోనే ఈ కనుగొనబడ్డ విగ్రహం గురించి ఎంతో గొప్పగా చర్చించుకుంటున్నారు. జర్మనీలోని ఉల్మ్ అనే ప్రాంతంలో 1930 నుంచి 1935 సంవత్సరాలలో ఆ రోజుల్లోని పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ ఉన్న గృహాల్లో మరియు కొన్ని కొండలలో ఎన్నో తవ్వకాలను జరిపారు. ఆ తవ్వకాల్లో అతి అద్భుతమైన జురాసిక్ డైనోసార్ల కాలానికి చెందిన ఒక పెద్ద గృహాన్ని కూడా కనుగొన్నారు. ఆ గృహలో కొన్ని వేల సంవత్సరాలకు ముందు జీవించిన పక్షుల యొక్క మరియు గుర్రాల యొక్క అలాగే తాబేళ్లు మరియు సింహాల యొక్క వాటి యొక్క అస్థిపంజరాలు మరియు వాటి యొక్క ఆనవాళ్లను కనుగొన్నారు. అదే విధంగా ఇంకొన్ని తవ్వకాలను ఆ ప్రాంతంలో జరపడం వల్ల పురాతన కాలానికి సంబంధించిన ఆది మానవుడి యొక్క ఎన్నో కళేబరాలు కూడా దొరికాయి. కానీ వీరికి సగం మనిషి సగం సింహం కలిగిన ఇలాంటి వింత మనిషి అస్సలు కనిపించలేదు. ఇదే వారికి దొరికిన మొట్టమొదటి విగ్రహం. ఈ విధంగా సింహం మరియు మనిషి కలిపిన ఈ విగ్రహం అది కూడా భూమిపైన కొన్ని ఏళ్ల క్రితం జీవించిన ఏనుగుల యొక్క దంతాలపైన చెక్కబడిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యద్భుతమైన మరియు ఒకే ఒక్క విగ్రహంగా చరిత్రలోకి ఎక్కింది. అన్ని వేల సంవత్సరాల పురాతన జురాసిక్ కాలానికి సంబంధించిన ఆ గృహలో భూమి నుంచి 1.2 మీటర్ల లోపల ఈ విగ్రహం దొరికిందట. ఈ విగ్రహం వారికి దొరికిన తర్వాత ఈ విగ్రహం యొక్క మిగతా భాగాలు చిన్న చిన్న ముక్కలుగా ఆ చుట్టుపక్కల చాలా వరకు పడి ఉన్నాయట. ఈ విధంగా ఆ విగ్రహం చుట్టూ దొరికిన ఆ చిన్న చిన్న పార్ట్స్ అన్నిటినీ ఈ విగ్రహానికి కలిపి పూర్తిగా తయారు చేయడానికి కొంత సమయం పడుతుందని అక్కడ పరిశోధకులు చెబుతున్నారు. ఆ విధంగా ఆ ముక్కలన్నిటినీ కలిపిన తర్వాత ఈ విగ్రహం ఏ విధంగా తయారవుతుందో అని చాలా మంది వేచి చూస్తున్నారు. కానీ ఇంతవరకు లభించిన ఈ విగ్రహాన్ని చూస్తే మాత్రం చాలా మంది మన హిందూ పురాణాల్లో ఉన్న నరసింహస్వామి విగ్రహంగా చెబుతున్నారు. ప్రపంచం మొత్తంలో నరసింహస్వామి ఆకారంలో ఎక్కడా కూడా మీకు దేవుళ్ళు కనిపించరు. అందుకనే ఇది ఖచ్చితంగా మన భారతదేశ సంస్కృతిలో నుంచి వచ్చిన శిల్పంగానే చెబుతున్నారు. అన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఆ కాలంలోని ప్రజలు ఇలాంటి విగ్రహాలను పూజించేవారని ఒక అవగాహనకు కూడా అక్కడ శాస్త్రవేత్తలు వస్తున్నారు. అందుకని ఆ రోజుల్లో కూడా చాలా శ్రద్ధగా ఏనుగు దంతాలపైన ఇలాంటి విగ్రహాలను తయారు చేసి గృహల్లో పెట్టి వాళ్ళు పూజించేవారని మరికొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరు ఏ విధంగా అనుకున్నప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమిపైన నివసించే అంత పెద్ద ఏనుగు యొక్క దంతం పైన ఇలాంటి సగం మనిషి మరియు సగం సింహం ముఖం కలిగిన విగ్రహాన్ని ఎందుకు తయారు చేశారో, వాటిని జాగ్రత్తగా ఆ గృహల్లో ఎందుకు పొందుపరిచారో ఎవ్వరికీ అంతు చిక్కడం
దొరకడం లేదు. చూశారు కదా, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.